భీవండిలోని అఖిల పద్మశాలి సమాజం సంస్కృత భవనంలో 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి మహాపూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో సమాజ అధ్యక్షులు పుట్టపర్తి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి గాజంగిరాజు, కార్యాధ్యక్షులు కొంగ మల్లేశం, కోశాధికారి అవధూత బలరాం, ఉపాధ్యక్షులు వల్లాల శ్రీనివాస్, చిరివేరి రాజేశం, ట్రస్టీలు, కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో హాజరై భక్తి పరవశంతో పాల్గొన్నారు. కార్యక్రమంలో కోశాధికారి అవధూత బలరామ, అనిత దంపతులు, కమిటీ సభ్యులు బాలె శ్రీనివాస్, కల్పన దంపతులచే పద్మ బ్రాహ్మణుడు చెరపల్లి శ్రీనివాస్ పంతులు సాంప్రదాయబద్ధంగా వ్రతము, పూజా విధానం నిర్వహించి కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు. ఈ వేడుకకు స్థానిక కార్పొరేటర్ సుమిత్ పాటిల్ హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భవన ప్రాంగణం అంతా భక్తుల నినాదాలు, మంత్రోచ్చరణలతో మారిపోయింది. ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు పుట్టపర్తి రామకృష్ణ కీలక విషయాలు వెల్లడించారు. జై మార్కండేయ. ముందుగా సమాజ బాంధవులకు, భివండి ప్రజలకు ఈరోజు చాలా పర్వదినం, అక్షయ తృతీయ. అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు అఖిల పద్మశాలి సమాజ భవనం యొక్క సాంస్కృతిక భవనం ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భం కూడా మొత్తం మన యొక్క భివండి ప్రజలందరికీ, సమాజ బాంధవులందరికీ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికలు, సమాజం ఎన్నికలు జరిగి జూన్ 1వ తేదీ నాడు ఎన్నికలు జరిగినాయి, అంటే దాదాపుగా ఒక సంవత్సరం కావస్తున్నది. ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీ యొక్క అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ వలన ఈ యొక్క సమాజం ఒక భివండిలో చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులతో సాగుతుందని నేను భావిస్తా ఉన్నాను. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని ఎంతవరకు మీరు నెరవేర్చగలిగారు? ముఖ్యంగా హామీలు అంటూ ఏమీ లేవు. సమాజంలో ఎప్పుడెప్పుడు ఎటువంటి మార్పులు జరగాలి, ఏ పనులు చేయాలని ఏదైతే కమిటీలో నిర్ణయం చేసుకొని పనులు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు మన ఈ కమిటీ వచ్చిన తర్వాత మనము ముఖ్యంగా ఫస్ట్ లైఫ్ మెంబర్షిప్ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే సమాజంలో పోయినసారి దాదాపుగా 1700 మంది సభ్యులు ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో మన వాళ్ళు ఉండాలి, సమాజం అందరిదనే భావన కలగాలనే ఉద్దేశంతో దాదాపుగా దగ్గర ఒక 9 నెలల నుంచి కూడా ఈ యొక్క డ్రైవ్ నడుస్తూ ఉన్నది. నేటితో ఈరోజు ఈ యొక్క పూర్తి అవుతున్నది. దాదాపుగా నాకు తెలిసిన వరకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా 4000 నుంచి 5000 మంది సభ్యులు అయినట్టుగా మన యొక్క నివేదిక ఉన్నది. కానీ పూర్తి సంఖ్య తెలియదు, ఇంకా మనం రేపు వరకు తెలుస్తూ ఉంటుంది. అందరికి కూడా నేను సమయం వాళ్ళకి చెప్తా ఉన్నాను. విన్నవించుకునే విషయం ఏంటంటే ఇంకా కూడా మనకు ఒక 5-6 గంటల 10 గంటల సమయం ఉన్నది. అందరూ సమాజంలో మెంబర్షిప్ తీసుకునే మంచి చివరి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని, ఏకతా అనేదే మన సమాజాన్ని డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్తానే ఉద్దేశంతో ఈ యొక్క మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి, సెకండ్ ఫ్లోర్ది ఏదైతే ప్రారంభోత్సవం జరిగింది, ఆ యొక్క పనులు అతి త్వరలో దానికి ఒక కమిటీ వేసి 5గురికి అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా వివిధ నివేదికలు తెప్పించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని అదే పని మీద ఉన్నారు. అతి త్వరలో ఆ యొక్క పని కూడా ప్రారంభం అవుతుంది. అది కాకుండా ఇంకా మనం కాసరాయిలో మందిరం డెవలప్మెంట్ కోసం చర్చలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత కొమ్మలపాడులో ఆ జాగా గురించి మన సెక్రటరీ గారికి కూడా ఆ పని అప్పగించడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే పనిలో మా యొక్క టీం మొత్తం కూడా ఏకతాటిగా పనిచేస్తూ ఉన్నది, ఐక్యతగా సాగుతూ ఉన్నది. ఎటువంటి విభేదాలు లేవు. ఈ విభేదాలు ఏవైనా ఎన్నికల వరకే. కానీ ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాల ఏదైతే సమయం ఉన్నదో, ఈ 2 సంవత్సరాలు మేమందరం కూడా ఎటువంటి ప్యానెల్ అనే సిస్టమ్ లేకుండా ఒకే సమాజం అనే ఒక భావనతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా కూడా చాలా చక్కగా పని మీ యొక్క అందరి యొక్క సపోర్ట్తోని చేస్తామని అందరికి మీ ద్వారా నేను మన యొక్క సమాజ బాంధవులకు తెలుపుతా ఉన్నాను. రానున్న భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏంటిది? ప్రణాళిక ఏ విషయంలో? సమాజం అభివృద్ధి పట్ల. సమాజం ఏదే చెప్పాను కదా, సమాజం అభివృద్ధే మా యొక్క ధ్యేయం. ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి అంతరాలు లేకుండా సమాజాన్ని ఐక్యత చేయాలి. సమాజం అభివృద్ధికి అందరి యొక్క సహకారంతో ముందుకు తీసుకువెళ్ళాలి. అఖిల పద్మశాలి సమాజం భివండి అనేది ఈ యొక్క భివండి పట్టణంలో అన్ని వర్గాలు, అన్ని కులాల కంటే మనం అగ్రస్థానంలో ఉండాలని చాలా చక్కటి టీం ఉన్నది. అందరూ కూడా విద్యావంతులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు.
వాళ్ళందరి యొక్క సహకారంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. జయ మార్కండేయ. నేడు అఖిల పద్మశాలి సమాజ్ హాల్ లోపట, అఖిల పద్మశాలి సమాజ్ ఆధ్వర్యం లోపట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కథ ఉండే అందరూ సమాజ బాంధవులు చేసేసారు, శ్రవణం చేసేసారు. మన సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యనారాయణ స్వామి ఈ రోజు అక్షయ తృతీయ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాం. ఆ వ్రతం ఎందుకంటే అందరికీ మంచిగా సుఖ సమృద్ధి మరియు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. సో భగవంతుడు మనకు అతి ఆశీర్వాదం ఇస్తాడు అని అందరూ ఈరోజు మనకు చేసేసి దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసేసుకొని ఆశీర్వాదాలు తీసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అని అదేవిధంగా ఈరోజు మన అఖిల పద్మశాలి సమాజ్ యొక్క మెంబర్షిప్ చివరి తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసేసి మన మెంబర్షిప్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. జయ మార్కండేయ. ఈరోజు అక్షయ తృతీయ పద్మశాలి కుల బాంధవులకు అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు అఖిల పద్మశాలి సమాజ హాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము సంపూర్ణమైంది. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య కలగాలని ఆ స్వామివారిని కోరడం జరిగింది. అదేవిధంగా మన కుల బాంధవులందరూ వచ్చి సత్యనారాయణ స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరుతున్నాము. జయ మార్కండే.